మనం ఎంత మాట్లాడుకున్నా 1వ తారీఖు వరకేనా? ఇదొక ప్రశ్న మన ముందు. అంతేనా? 1వ తారీఖు వరకే ఇట్లా కూర్చొని మాట్లాడుకోగలుగుతామా? ఓకే. అంటే ఎమర్జెన్సీలో అనుకుంటా కాదు, నేను కూడా అనుభవించా. తీసుకుపోతే 15 సంవత్సరాల వయసులో ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఎవరు వచ్చి అడగడానికి లేదు. తల్లి కానీ తండ్రి కానీ ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరు వచ్చి అడగడానికి లేదు. ఒక ఊర్లో ఇవాళ మనం చాలా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరుగుతాయి, అక్కడ రాజకీయ కక్షలు ఉంటాయి. ఇవాళ బీజేపీ పార్టీ ఉందంటే తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదైనా కేసు పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళగానే ఇప్పుడు కాస్త పోయి మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాట్లాడగలుగుతున్నాం. ఇక మాట్లాడడానికి లేదు. అంటే ఒక చిన్న విషయం జరిగిన గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ గ్రామంలో ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఆయన్ని నువ్వెందుకు అరెస్ట్ చేశావు, ఆయన చేసిన నేరం ఏంటి, ఏదైనా ఉంటే మేము గ్రామంలో చూసుకుంటాంలే అని ఇప్పటివరకు మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. కానీ ఇక ముందు అలాంటి అవకాశం పూర్తిగా ఉండదు అనేటువంటిది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు, ఇవాళ అడుగుతున్నాం, కార్మికులకు కానీ మహిళలకు కానీ ఆదివాసీలకు కానీ వాళ్ళ హక్కులు దెబ్బతింటున్నప్పుడు మా భూమి నుంచి మమ్మల్ని బయటికి లాగేస్తున్నారు, నాకుండే జీవించే హక్కును లాగేసుకుంటున్నారు, నన్ను నిర్బంధంగా అనవసరమైనటువంటి నిర్బంధం చేస్తున్నారని ఇక మాట్లాడడానికి కూడా వీల్లేదు. అంటే ఇక దేనికోసం, ఎందుకు? ఇది మేము తీసుకొచ్చాం, అమలు చేస్తాం. నిజమే, వాళ్ళ తమిళనాడు వాళ్ళు మాట్లాడుతుంది చాలా, స్టాలిన్ మాట్లాడింది మాత్రం చాలా కరెక్ట్గా అనిపించింది. ఖచ్చితంగా దీనిలో భారతీయత ఏ మాత్రం లేదు. ఒక మత ఉన్మాదం మాత్రమే కనబడుతుంది ఆ పదజాలంలో కూడా. ఆ పెట్టినటువంటి అన్నీ వెనకట ఎప్పుడో సంహితలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అదే కోర్టు ముందు మనం తీసుకొచ్చి పెడతాము అని కొన్ని చోట్ల పెట్టినటువంటి చరిత్ర గతి కూడా మనకుంది. ఇక ముందు జరగబోయేటువంటిది కూడా ఇదే. ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు, మేము చెప్పిందే వేదము. అధినేత ఏది చెబితే అదే కరెక్ట్ అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించేటువంటి స్థితే ఇక ముందు తీసుకురావాలనేది వాళ్ళు భావించి తీసుకొచ్చినటువంటి. దీన్ని వెనక్కి నెట్టకపోతే ఏ వర్గ ప్రజలు కూడా, ఏ జాతి ప్రజలు కూడా జీవించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున అట్టడుగు స్థాయి నుంచి ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరము, విస్తృతమైన ప్రచారం కూడా లేదు. నిజమే, రాజకీయ నాయకులు కూడా మేము వెళ్ళి చేసాము అంటే చేసాం, నిజమే. వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం ఇది సరైనది కాదనుకుని రోడ్ల మీదకి వచ్చినాం. దాన్ని విస్తృత స్థాయిలో కింది నుంచి కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించడం వల్ల, లేదా అలాంటి అవకాశాలు లేకుండా గతంలో రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం తీసుకురావడానికి ఎంత ఎక్సర్సైజ్ జరిగేదో ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఏం లేకుండా వచ్చిందని ఇంత స్పష్టంగా మాట్లాడినటువంటి వక్తలు చెప్తున్నప్పుడు దాని మీద అవగాహన లేనటువంటి స్థితిలో అనేక మంది కూడా దాన్ని ఎట్లా వెనక్కి నెట్టాలి అనేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి స్థితి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఆర్టికల్స్ వల్ల మనకు అర్థమవుతుంది. అందుకోసమే మనం దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, ఈ సంహితలు ఏమీ కూడా మాకొద్దు, వీటిని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి సింగిల్ డిమాండ్తోనే, ప్రజల హక్కులను హరించే ఈ సంహితలు ఏవి మాకొద్దు అనేటువంటి డిమాండ్తో మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాం.